చలిలో మేకల కాపరి. పక్షుల గ్రామంలో తుని పిచ్చుక, చోటు చిలుక పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. ఇద్దరికీ మేకలంటే చాలా ఇష్టం. అది కేవలం జీవనోపాధి మాత్రమే కాదు, వాటిని తమ సొంత పిల్లల్లా చూసుకునేవారు. తుని దగ్గర 10 సాధారణ నల్ల మేకలుంటే, చోటు దగ్గర 10 తెల్లటి అందమైన మేకలుండేవి. ఆ తెల్ల మేకలు ఎంత తెల్లగా ఉండేవంటే దూరం నుండి చూస్తే పత్తి బొమ్మల్లా కనిపించేవి. రోజు ఉదయాన్నే 4 గంటలకే ఈ తల్లులు లేచేవారు. ఇల్లు శుభ్రం చేసి పిల్లలకు క్యారేజీలు కట్టి వాళ్ళు స్కూల్కి వెళ్లే వరకు అన్ని పనులు చూసుకునేవారు. పిల్లలు స్కూల్ బస్ ఎక్కగానే ఈ ఇద్దరు తల్లుల చేతిలో ఒక చిన్న కర్ర, భుజాన చద్దన్నం మూట వేసుకుని మేకలను తోలుకొని అడవికి బయలుదేరేవారు. ఊరి నుండి అడవికి వెళ్లడానికి కనీసం 2 గంటలు నడవాలి. రోజంతా వాటిని మేపి రాత్రికి అక్కడే ఉన్న ఒక చిన్న పాకలో వాటికి కాపలాగా పడుకునేవారు. మళ్లీ తెల్లవారుజామున వాటిని తోలుకుని ఇంటికొచ్చేవారు. ఇదొక నిరంతర ప్రక్రియ. చలికాలం మొదలైంది. ఈసారి చలి మామూలుగా లేదు. ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తూనే ఉంది. రోజు అంత దూరం నడవడం, చలిలో సరైన రక్షణ లేకుండా పడుకోవడం వల్ల తుని, చోటుల ఆరోగ్యం దెబ్బతింది. వారి కాళ్లల్లో నొప్పులు మొదలయ్యాయి. నడవలేక నడుస్తున్నారు. ఒకరోజు సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇద్దరు తల్లులు అరుగు మీద కూర్చొని బాధగా మాట్లాడుకుంటున్నారు. తుని పిచ్చుక ఆవ నూనెతో తన కాళ్లను మర్దన చేసుకుంటోంది. అలా తన కాళ్లను నొక్కుకుంటూ ముఖం చిట్లించి, అబ్బా చోటు, ఈ చలికాలం మన ప్రాణాల మీదకు తెచ్చేలా ఉంది. నా కాళ్లు రాళ్లలా గట్టిగా అయిపోయాయి. ఒక్క అడుగు వేయాలంటేనే ప్రాణం పోతుంది. రేపు మేకలను అడవికి ఎలా తీసుకెళ్లాలో ఏమో. చోటు చిలుక దగ్గుతూ, అవును తుని, నా పరిస్థితి కూడా అంతే. నాకే కాదు, నా తెల్ల మేకలకు కూడా జలుబు చేస్తుందేమోనని భయంగా ఉంది. వాటి ముక్కులు కూడా ఎర్రగా అయిపోయాయి. కానీ ఏం చేస్తాం, వెళ్ళకపోతే అవి ఆకలితో అలమటిస్తాయి కదా. వీరి మాటల్ని స్కూల్ నుండి వచ్చిన బుజ్జి, బన్ను విన్నారు. తమ తల్లుల కష్టాన్ని చూసి వారి మనసు కరిగింది. బుజ్జి పిచ్చుక బ్యాగ్ పక్కన పడేసి తల్లి దగ్గరకొచ్చి, అమ్మా, మీరు పాట పడకండి. మీకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. రేపటి నుండి మేకలను నేను అడవికి తీసుకెళ్తాను. నేను కూడా వస్తానా అంటే, నాకు కూడా చలంటే ఇష్టమే. పైగా అడవిలో రకరకాల పండ్లు దొరుకుతాయంట కదా. మేకలతో పాటు నేను కూడా ఫ్రూట్ సలాడ్ తింటాను. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, కొంచెం భయంగా, వద్దురా, మీరింకా చిన్నపిల్లలు. అడవిలో క్రూర జంతువులుంటాయి. పైగా ఈ చలికి మీరు తట్టుకోలేరు. మాకే అలవాటు తప్పింది. మాకేం భయం లేదమ్మా. మా టీచర్ చెప్పారు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడమే నిజమైన ధైర్యమని. మేము ధైర్యవంతులం. పైగా నాకు నల్ల మేకంటే చాలా ఇష్టం. దాని పేరు బ్లాకీ అని పెట్టాను కూడా. అవునంటే, ఆ వైటి తెల్ల మేక నన్ను చూడకపోతే బెంగ పెట్టుకుంటుంది. దానికి నేనంటే చాలా ఇష్టం, ముఖ్యంగా నా చేతిలో ఏదైనా తినేది ఉన్నప్పుడు. పిల్లల పట్టుదల, ప్రేమ చూసి తల్లులు ఒప్పుకోక తప్పలేదు. కాని జాగ్రత్తగా ఉండమని, అడవిలో ఎక్కడికి వెళ్ళొద్దని, పాక దగ్గరే ఉండమని 10 సార్లు చెప్పారు. మరుసటి రోజు ఉదయం బుజ్జి, పన్ను స్కూల్ యూనిఫామ్కి బదులు చలికోట్లు వేసుకుని, చేతులు చిన్న కర్రలు పట్టుకుని యుద్ధానికి వెళ్లే సైనికుల్లా సిద్ధమయ్యారు. తుని వాళ్లకు చద్దన్నం, కొన్ని వేరుశనగ గుళ్ళు కట్టించింది. జాగ్రత్తగా వెళ్ళండి. దారిలో ఎవరితోనూ మాట్లాడకండి. సాయంత్రం అయ్యేసరికి పాకలోకి చేరిపోండి. సరేనమ్మా, నువ్వు కంగారు పడుకో. మేకలను తోలుకుని ఇద్దరూ బయలుదేరారు. ఊరు దాటి పొలాల గట్ల వెంట నడుస్తున్నారు. బన్ను చేతిలో కర్రను గాలిలో తిప్పుతూ ఏదో పెద్ద హీరోలా ఫీల్ అవుతున్నాడు. బన్ను చిలుక ఒక తెల్ల మేక వెనుక నడుస్తూ, ఒరే వైటే, సరిగ్గా నడు, లేకపోతే నేను అమ్మేసి ఆ డబ్బులతో పెద్ద జిలేబీ కొనుక్కుంటా. తెలుసా జిలేబీ అంత తీయగా ఉంటుందో. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, ఒరే పన్నుక, దానికి నీ భాష అర్థం కాదురా. అది మే భాషలో మాట్లాడుతుంది. నువ్వు మే అని అరిస్తేనే దానికి అర్థం అవుతుంది. అయినా జిలేబీలు ఎందుకు? ఆరోగ్యానికి మంచిది కాదు. మేక పాలు తాగు, బలం వస్తుంది. బన్ను చిలుక ముఖం అదోలా పెట్టి, అమ్మా, పచ్చిపాల, నాకు బూస్ట్ కలిపిన పాలు కావాలి. ఈ మేకలు బూస్ట్ ఇస్తాయా? పోనీ హార్లిక్స్, కనీసం పంచదార అయినా వేసిస్తాయా?
బుజ్జి పిచ్చుక తల కొట్టుకుంటూ, నీ తిండి పిచ్చి తగ్గలేదు, పద ఆ పెద్ద మర్రి చెట్టు కింద వాటిని మేతకు వదలడం, అక్కడ గడ్డి బాగా ఉంటుంది. అడవి దారిలో వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక పొదల్లో నుండి శబ్దం వచ్చింది. బన్ను ఉలిక్కిపడి భయంతో వెనక్కి తగ్గాడు. బన్ను చిలుక వణుకుతూ, బుజ్జే, ఏదో పెద్ద జంతువు ఉన్నట్లుంది. పులై ఉంటుందా లేక సింహమా? నన్ను తినేస్తుందేమో. నా దగ్గరున్న వేరుశనగ గుళ్ళు దానికిచ్చేయనా? అంతలో పొదల్లో నుండి ఒక చిన్న కుందేలు బయటకొచ్చి వారి వైపు చూసి గెంతుకుంటూ వెళ్లిపోయింది. బుజ్జి పిచ్చుక పగలబడి నవ్వుతూ, ఒరే పిరికోడా, అది కుందేలురా, నిన్ను చూసి అది భయపడింది. నువ్వు దాన్ని చూసి భయపడ్డావా? గొప్ప వీరుడివి. బన్ను చిలుక ధైర్యం తెచ్చుకున్నట్లు నటిస్తూ, నేనేం భయపడలేదు. దానికి నా వేరుశనగ గుళ్ళు ఇవ్వాలా వద్దా అని ఆలోచించాను అంతే. అయినా అది నన్ను చూసి భయపడిందంటే నేనంత భయంకరంగా ఉన్నానో చూడు. సాయంత్రమైంది. సూర్యుడు కొండల వెనుక దాక్కున్నాడు. చలి ఒక్కసారిగా పెరిగింది. బుజ్జి బన్ను మేకలను పాకలోకి తోలారు. పాక చుట్టూ చిన్న కంచె ఉంది. రాత్రి భోజనం తిని ఇంకాస్త వెచ్చగా ఉండడానికి అదనపు స్వెట్టర్లు వేసుకుని, నెత్తికి మంకీ క్యాప్స్ పెట్టుకుని పాక బయట 2 నులక మంచాలు వేసుకుని పడుకున్నారు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. బన్ను చిలుక దుప్పటి ముసుగులో నుండి వణుకుతూ, బుజ్జే, ఈ చలికి నా దంతాలు డాన్స్ చేస్తున్నాయిరా, టకటకా అని డ్రమ్స్ వాయించినట్లుంది. నా ముక్కు కూడా ఐస్ కట్టలా అయిపోయింది. దుప్పటి గట్టిగా కప్పుకోరా పన్నుగా. మనం ఇప్పుడు పెద్దవాళ్ళం. మన ఆస్తులను కాపాడుకోవాలి. ఈ రాత్రి మనం ఇక్కడ కాపలాగా ఉండాలి. బన్ను చిలుక గంభీరంగా బిజినెస్ మ్యాన్లా, అవును పార్ట్నర్, మనం ఇప్పుడు మేకల యజమానులం. నా తెల్ల మేకలు ఫారెన్ నుండి వచ్చాయి తెలుసా. అవి మే అనవు, యా అంటాయి. వాటి విలువ చాలా ఎక్కువ. బుజ్జి పిచ్చుక నవ్వాపుకోలేక, అవునా, మరి నా నల్ల మేకలు లోకల్ టాలెంట్. అవి మే అంటే ఊరంతా వినిపిస్తుంది. మన దేశం మేకలే గ్రేట్. సరేలే, మనం ఒక బిజినెస్ డీల్ కుదర్చుకుందాం. ఈ మేకలన్నిటిని అమ్మేసి ఒక పెద్ద స్వీట్ షాప్ పెడదాము. పేరు బన్ను అండ్ బుజ్జి స్వీట్స్. నువ్వు క్యాషియర్గా ఉండు, డబ్బులు లెక్క పెట్టు. నేను చీఫ్ టెస్టింగ్ ఆఫీసర్గా ఉంటాను. ప్రతి స్వీట్ రుచి చూసి బాగుందో లేదో చెప్తాను. నీ టేస్టింగ్ తోనే షాప్ దివాలా తీస్తుందిరా. కస్టమర్లకు ఏమీ మిక్కలదు. ఆ ఐడియా వద్దులే. మనం మేకల పాలతో చీజ్ వ్యాపారం చేద్దాం. అది ఆరోగ్యానికి మంచిది. చీజా అంటే పిజ్జా మీద వేస్తారు అదేనా? వావ్, అయితే ఓకే, రోజుకో పిజ్జా తినొచ్చు. ఇలా అమాయకపు మాటలతో, భవిష్యత్తు ప్రణాళికలతో వారు చలిని కూడా మర్చిపోయి నిద్రలోకి జారుకున్నారు. ఇలా 2, 3, 4 రోజులు గడిచాయి. బుజ్జి పన్ను ఎంతో బాధ్యతగా మేకలను చూసుకున్నారు. ఉదయాన్నే లేవడం, వాటిని మేపడం, నీళ్లు తాగించడం, సాయంత్రం సురక్షితంగా పాకకు చేర్చడం అన్నీ ఒక పద్ధతి ప్రకారం చేశారు. వారిలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం వచ్చింది. చలిని కూడా వారు లెక్క చేయలేదు. మరోవైపు ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న తుని, చోటుల ఆరోగ్యం కుదుటపడింది. వారి కాళ్ల నొప్పులు తగ్గాయి. పిల్లల బాధ్యత, ప్రేమ చూసి వారు మురిసిపోయారు. చోటు, చూసావా, మన పిల్లలు ఎంత తొందరగా పెద్దవాళ్ళయ్యారో. మన కష్టాన్ని అర్థం చేసుకుని మనకు ఎంత సహాయం చేశారు. అవును తుని, నా పన్నుగాడు ఎప్పుడు తిండి తేసే అనుకున్నాను, కానీ వాడు కూడా చాలా బాధ్యతగా పనిచేశాడు. వాడికి ఇష్టమైన జిలేబీలు చేసి పెట్టాలి ఈ రోజు. 5వ రోజు సాయంత్రం పిల్లలు మేకలతో ఇంటికి తిరిగొచ్చారు. తల్లులు వారిని ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు. పిల్లలు, మీరు చాలా కష్టపడ్డారు. మాకు చాలా సహాయం చేశారు. మీ వల్ల మా ఆరోగ్యం బాగుపడింది. ఇక రేపటి నుండి మీరు స్కూల్కి వెళ్ళండి. మీ చదువు ముఖ్యం. మేము మేకలను చూసుకుంటాం. బన్ను చిలుక ఎగిరి గంతేస్తూ, అమ్మయ్య, స్కూల్లో అయితే బెంచ్ మీద కూర్చోవచ్చు. ఇక్కడ రోజంతా నిలబడలేక నా కాళ్ళు అరిగిపోయాయి. నాకు వైటీకి కూడా రెస్ట్ కావాలి. అమ్మ, జిలేబీలు చేసావా? అమ్మ, మాకు ఈ పని కూడా నచ్చింది. ప్రకృతితో గడపడం చాలా బాగుంది. సెలవుల్లో మళ్ళీ మేము వస్తాము. అప్పుడు చీజ్ వ్యాపారం గురించి ఆలోచిద్దాం. తుని పిచ్చుక నవ్వుతూ, తప్పకుండా, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. వేడివేడి పకోడీలు చేశాను. ఆ చలికాలం పిల్లలకు కేవలం కష్టాన్ని మాత్రమే కాదు, బాధ్యతను, ప్రకృతితో అనుబంధాన్ని, తల్లిదండ్రుల శ్రమ విలువను కూడా నేర్పింది.
వారు నేర్చుకున్న ఆ పాఠాలు వారి జీవితాంతం గుర్తుండిపోయాయి. అత్తాకోడళ్ళ రోడ్డు మీద వంటలు. ఊరి చివర మహీక్రద్ద మరియు ఆమె కోడలు తుని పిచ్చుక జీవిస్తూ ఉన్నారు. మహీక్రద్దకు ఆమె కొడుకు దుబాయ్లో ఉండడం గర్వకారణం. కాని తన కోడలు తుని పిచ్చుకను మాత్రం నిత్యం వేధిస్తూ ఆమె పుట్టింటి నుండి ఆస్తి తీసుకురాలేదని వెటకారం చేస్తూ ఉంటుంది. తుని తన కూతురు బుజ్జి పిచ్చుక కోసం ఆ అవమానాలన్నీ భరిస్తూ ఉంటుంది. తుని, నువ్వు మరీను ఈ రోజు వంట సరిగ్గా లేదు. నీకు వంట చేయడం కూడా రాదా? అత్త, నేను చాలా కష్టపడ్డాను. కష్టపడ్డావా? నువ్వు మా ఇంటికి ఏం ఆస్తి తెచ్చావు? ఏమీ తేలేదు కదా. కనీసం వంట అయినా బాగా చెయ్యాలి కదా. ప్రతిరోజు నీతో ఏదో ఒక వంకతో గొడవ పడాల్సి వస్తుందే. మహీక్రద్ద తనలో తాను తిట్టుకుంటూ గొనుక్కుంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి తుని చేసిన వంట సరిగ్గా లేదని మహీక్రద్ద రోడ్డు మీద స్టవ్ పెట్టుకుని వంట చేయడం మొదలుపెట్టింది. మహీక్రద్ద ఉద్దేశపూర్వకంగానే గట్టిగా, నీ వంట రుచి లేదు, అందుకే నేను నా వంటను నేనే చేసుకుంటున్నాను. ఈ రోడ్డు మీద వండుకొని తింటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అయితే తుని పిచ్చుక చాలా బాధగా, అత్త, మీరెలా రోడ్డు మీద వండుకుంటే నాకెంత అవమానమో తెలుసా? తుని ఆ అవమానంతో రాత్రంతా మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉంటుంది. పుట్టింటికి వెళ్లాలన్నా అక్కడున్న కష్టాల వల్ల తన మనసు ఒప్పుకోదు. బుజ్జి పిచ్చుక తల్లి బాధను చూసి నిద్రపోకుండా ఉంటుంది. తుని పిచ్చుక తన మనసులో, ఈ కష్టాలన్నీ భరించలేకపోతున్నాను. పుట్టింటికి వెళ్దామంటే అక్కడ నా సమస్యలు వాళ్ళకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేనేం చెయ్యాలి? ఇక మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక పొలం దగ్గర ఒంటరిగా కూర్చొని తన బాధను దిగమింగుతూ ఉండగా సిటీ నుండి వచ్చిన చోటు చుడుక అటువైపుకు వచ్చింది. తుని, ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? చోటు, నువ్వా? ఎప్పుడొచ్చావు? నిన్ననే సిటీ నుండి వచ్చాను. నిన్ను కలవడానికి మీ ఇంటికి వెళ్ళాను. చోటు చిలుక అప్పుడే మహీక్రద్దను కలిసినప్పుడు జరిగిన సంఘటనను తునికి చెప్పింది. నేను ఇంటి దగ్గర తుని ఎక్కడా అని అడిగాను తుని. అప్పుడు మీ అత్త మహీక్రద్ద కోపంగా బయటకొచ్చింది. ఏంటి, నా కోడలతో గొడవలు పెట్టడానికి వచ్చావా? ఇంట్లో ఉన్న గొడవలు చాలవా? ఇంకేం మాట్లాడతావు దానితో? నా కోడలు ఇంట్లో లేదు. అయినా నువ్వెవరు? నా కొడుకు పక్కన లేడని నాతో గొడవ పడ్డానికి వచ్చావా? నీలాంటి వాళ్ళే వచ్చి ఈ గొడవను పెంచుతారు. ఇకపై నువ్వు నా ఇంటికి రావద్దు అని నాతో మీ అత్త గొడవ పడింది తుని. అయ్యో, అంత జరిగిందా? మహి అత్త ఎంత గయ్యాలో నీకు తెలిసింది కదా. తుని, మహి అత్త గయ్యాలి కావచ్చు, కానీ తన కోడల్ని ఎవరు తప్పు పట్టినా తనకి కోపం వస్తుంది. నేను నీకోసం బాధపడుతున్నాను తుని. సిటీలో అయితే ఇంత గొడవ జరగదు, ఎందుకంటే ఎవరిల్లు వాళ్ళదే. చోటు, అవును, కానీ ఆ తర్వాత నీ కూతురు పుచ్చి నాకు కనిపించింది. ఆంటీ, అమ్మ పొలం దగ్గరుంది. చాలా బాధగా ఉంది. మా అమ్మ బాధను మీరే దూరం చేయాలాంటీ. తుని, నీ బాధ, నీ కష్టం ఎంతుందో నాకు అర్థమైంది. నీ కూతురు మాటలు విని నా కళ్ళు చెమర్చాయి. నేను సిటీ నుండి వచ్చాను, అందుకే నీకు ఒక మంచి ఆలోచన ఇస్తాను. తుని, నువ్వు మరీను రోజు బాధపడితే ఏం లాభం? నువ్వేం మాట్లాడకుండా రేపటి రాత్రి నీ అత్త కంటే ముందుగా రోడ్డు మీద స్టవ్ పెట్టుకుని వంట చెయ్యి. చోటు, ఏమంటున్నావు? నా అత్త రోడ్డు మీద వండుకుంటేనే నాకెంతో అవమానం. నేను కూడానా? అవును తుని, నువ్వేం మాట్లాడుకో. నువ్వు రోడ్డు మీద వంట చేస్తే ఆమెకు ఆశ్చర్యం కలుగుతుంది. నేను దీనిని గొడవ పెట్టి పుట్టింటికి పంపిద్దామంటే ఇది నాకంటే ముందే వంట వండుతోందేంటి అని అనుకుంటుంది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, చోటు, నువ్వు మరీను ఇది ఎలా పనిచేస్తుంది? ఈ ప్లాన్ పనిచేస్తుంది తుని. ఆమె రోడ్డు మీద వంట చేసేది నీకు మాత్రమే అవమానమని. నువ్వు కూడా అదే పని చేస్తే ఆ అవమానం ఆమెకే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎవరో ఒకరు ఆ విషయం గురించి ఆమె కొడుకుకు చెప్తారని భయపడుతుంది. ఆ భయంతోనే ఆమె మనసు మారుతుంది. చూడు, నువ్వు మరీను ఇది చాలా తెలివైన ఆలోచన. సరే సరే, నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను, ఈ ఐడియాని కూడా నమ్ముకుంటాను. తుని పిచ్చుక గొడవ పడకపోయినా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఆమె ప్రతిరోజు ఉదయం అత్త తిడుతున్నా సరే అత్తకు వండిన అన్నం పెడుతుంది. రాత్రైంది. చోటు చెప్పినట్టుగానే మహీక్రద్ద కంటే ముందే స్టవ్ ని రోడ్డు మీద పెట్టి వంట చేయడం మొదలుపెట్టింది తుని. తుని పిచ్చుక తనలో తాను,
చోటు చెప్పినట్టు రోడ్డు మీద వంట చేయడం నాకు చాలా బాధగా ఉంది. కానీ నా అత్త మనసు మారడానికి ఇదే మార్గం. మహిగ్రద్ద బయటకొచ్చి అది చూసి షాక్ అయింది. ఆ తుని, నువ్వు మరీను ఏంటిది? నువ్వు రోడ్డు మీద వంట చేస్తున్నావా? ఇంట్లో స్టవ్ లేదా? తుని పిచ్చుక ఏం మాట్లాడకుండా వంట చేస్తూ, తుని, నువ్వు మరీను నాతో మాట్లాడకుండా నన్ను చూసి నువ్వు రోడ్డు మీద వంట చేస్తావా? మహిగ్రద్ద తనలో తాను, దీని వెనక ఏదో ఉంది. దీనిని గొడవ పెట్టి పుట్టింటికి పంపిద్దామంటే ఇది నాకంటే ముందే రోడ్డు మీద వంట చేస్తుంది. నా గయ్యాలి స్వభావం కంటే దీని ప్లానే గొప్పగా ఉందే. ఇక మరుసటి రోజు ఉదయం కుహుబాతు పండ్లమ్ముకుంటూ అటువైపు వచ్చింది. మహిగ్రద్ద ఒంటరిగా రోడ్డు మీద వంట చేస్తుంది. మహి ఆంటీ, ఏంటిది మీరు రోడ్డు మీద వంట చేస్తున్నారే? తుని ఎక్కడా? మహిగ్రద్ద చిరాకుగా, కుహు, నువ్వు మరీను ఆ కోడల్ని అడగకు. నాతో ఎప్పుడు గొడవ పడుతుంది, అందుకే రోడ్డు మీద వండుతున్నాను. కాని ఆంటీ, తుని నిన్న కూడా రోడ్డు మీద వంట చేస్తుందట, వింతగా ఉందే. ఆ సమయంలో లూసీ పౌరం అటువైపు వచ్చి మహిగ్రద్దతో మాట్లాడింది. మహి, నువ్వు మరీను నీ కోడలి గురించి ఏమంటావు? రోజు గొడవ పడుతుందంటావా? అవును లూసీ, నాతో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది. మహి ఆంటీ, నువ్వు మరీను ఎంత గొడవ పడినా నీ కోడలు తుని నీకు ఎప్పుడు ఏది తక్కువ చేయలేదు కదా. నువ్వు తిడుతున్నా ఉదయం నువ్వు అడిగిన అన్నం పెడుతూనే ఉంది కదా. నీ కష్టాన్ని, నీ ఆరోగ్యాన్ని తనకంటే ఎక్కువగా చూసుకుంటుంది. నిన్న రాత్రి కూడా రోడ్డు మీద నీకంటే ముందే వంట చేసింది, ఎందుకంటే నీకు వంట ఆలస్యం అవ్వకూడదని. మహిగ్రద్ద షాక్ తో, లూసీ, నువ్వు మరీను తుని నన్ను అంత ప్రేమిస్తుందా? మహి, నువ్వు మరీను మహి ఆంటీ, నువ్వు మరీను అవును, నువ్వెప్పుడు తనను నువ్వు పెద్దావిడివి, నువ్వు గయ్యాలివి అని మాత్రమే గొడవ పడ్డావు. కాని తుని మనసులో నీపై ప్రేమ ఎక్కువగా ఉంది. కావాలంటే ఈ రోజు రాత్రి తునితో మాట్లాడి చూడు, నీకు నిజం తెలుస్తుంది. ఆ రోజు రాత్రి తుని పిచ్చుక రోడ్డు మీద స్టవ్ పెడుతూ ఉండగా మహిగ్రద్ద వచ్చి ఆమెను ఆపింది. తుని, నువ్వు మరీను ఆ స్టవ్ తీసేయ్. అత్త, నువ్వు కూడా మరీను, నీ వంటకు ఆలస్యం అవుతుంది, నేను తొందరగా వండాలి. తుని, ఆపమ్మా. నాతో గొడవలున్నా నువ్వు నా ఆరోగ్యాన్ని, నా కష్టాన్ని చూసుకుంటున్నావని నాకు తెలుసు. నువ్వు నాకంటే ముందే వంట చేయడం నన్ను అవమానించడానికి కాదు, నా కోసం సాయం చేయడానికని నాకు తెలిసింది. తుని పిచ్చుక బాధగా, అత్త, నేను రోజు మీ మాటల వల్ల చాలా బాధపడుతున్నాను. నా బాధను మీకు చెప్పలేకపోయాను. తుని, నువ్వు మరీనమ్మా, నన్ను క్షమించు. నా కొడుకు పక్కన లేని ఒంటరితనం నన్ను ఇంకా వెంటాడుతోంది. నా కోపాన్ని, నా నిరాశను నీ మీద చూపించి నిన్ను క్షణక్షణం బాధ పెట్టాను. నాకు ఈ లోకంలో ఎవరూ లేరని బాధపడుతుంటే నువ్వు కూడా నన్ను దూరం చేస్తావేమోనని భయపడ్డాను. అందుకే నిన్ను నిత్యం విమర్శించి దూరం చేయడానికి ప్రయత్నించాను. నా కొడుకు దుబాయ్ నుండి ఎప్పుడొస్తాడో కూడా తెలియదమ్మా. ఈ ఇంట్లో నువ్వు బుజ్జి లేకపోతే నాకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకున్నాను. నాకు ఆస్తొద్దు, అహంకారము వద్దు. నువ్వు నా కోడలివి కాదమ్మా, కూతురువి. నువ్వు నా ఇంటికి ఆస్తిని తీసుకురాకపోయినా నీ ప్రేమను తెచ్చావు. తుని పిచ్చుక కన్నీళ్లతో, అత్త, నేను మిమ్మల్ని ద్వేషించలేదు ఎప్పుడు, అందుకే మీరు తిట్టినా నేను అన్నం పెట్టాను. తుని, నువ్వు మరీను ఇకపై మన గొడవలు రోడ్డు మీద ఉండవు. ఆ రోజు నుండి మహిగ్రద్ద మరియు తుని పిచ్చుక గొడవలు మానేశారు. రోడ్డు మీద వంట చేయడం ఆపేశారు. అందరూ ఇంట్లోనే కలిసి వంట చేసుకునేవారు. రాత్రిపూట అందరూ కలిసి రోడ్డు మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. అమ్మమ్మ, తుని, ఈ రోజు భోజనం ఎంత బాగుందో. గొడవలు లేకపోతే రుచి పెరుగుతుంది. బుజ్జి, నువ్వు మరీనమ్మా. అవును, గొడవలు లేకపోతేనే రుచి. ఈ కథలోని నీతి ఏంటంటే, బంధాలు ఆస్తితో కాదు, ప్రేమతో నిలబడతాయి. కోపం మరియు అహంకారం మన మనసును దూరం చేస్తాయి. గొడవలున్నా హృదయంలో ప్రేమ ఉంటే అవమానాలను భరించి కూడా ఆ బంధాన్ని కాపాడుకోవాలి. ఆప్యాయతతో మాట్లాడితే ఎంత గయ్యాలి మనిషైనా మారతారు.